రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బెంగాల్ పర్యటనలో ప్రోటోకాల్ పాటించలేదు. సీఎం మమతా బెనర్జీ వచ్చి స్వాగతం పలకలేదు. సీఎంతో పాటు మంత్రులు కూడా స్వాగతం పలకలేదు. దీనిపై రాష్ట్రపతి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను కూడా బెంగాల్ బిడ్డనేనని, మమతా బెనర్జీ తనకు సోదరి వంటిదని ముర్ము అభిప్రాయపడ్డారు. తనపై మమతా బెనర్జీ కోపంగా ఉన్నారేమోనని, ఆ విషయం తనకు తెలియదని అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బెంగాల్ పర్యటనలో ప్రోటోకాల్ పాటించలేదు. సీఎం మమతా బెనర్జీ వచ్చి స్వాగతం పలకలేదు. సీఎంతో పాటు మంత్రులు కూడా స్వాగతం పలకలేదు. దీనిపై రాష్ట్రపతి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను కూడా బెంగాల్ బిడ్డనేనని, మమతా బెనర్జీ తనకు సోదరి వంటిదని ముర్ము అభిప్రాయపడ్డారు. తనపై మమతా బెనర్జీ కోపంగా ఉన్నారేమోనని, ఆ విషయం తనకు తెలియదని అన్నారు. शायद उनके मन में था कोई ना आए और प्रेसिडेंट ऐसे ही घूम के चले जाए। आज उनका मन में ऐसा है तो फिर वो भी धन्यवाद है, क्योंकि जनरली देखा जाए तो प्रेसिडेंट आते हैं तो चीफ मिनिस्टर भी आना चाहिए, मंत्री भी आना चाहिए, लेकिन चीफ मिनिस्टर मैडम भी आए नहीं और गवर्नर का तो तबादला हो गया है तो वो नहीं आ पाए। लेकिन क्योंकि डेट पहले से फिक्स था इसीलिए मैं आ गई। शायद उनके రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దేశంలో అనేక చోట్ల గిరిజనులపై అకృత్యాలు జరుగుతుంటే ఎందుకు ప్రొటెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. మొదట ఏదైనా చేసి ఆ తర్వాత మాట్లాడాలని అన్నారు. ఎన్నికల సమయంలో పాలిటిక్స్ వద్దని, బీజేపీ సలహా మేరకు మాట్లాడొద్దని సూచించారు. जब महाराष्ट्र पे ट्राइबल का ऊपर अत्याचार होता है आप क्यों प्रोटेस्ट नहीं करते? जब मध्य प्रदेश में होता है आप क्यों नहीं करते? जब छत्तीसगढ़ में होता है आप क्यों नहीं करते? बंगाल को टारगेट किया. You are a number one chair in this country. You are the president of India. Don't play politics. Don't play politics at the time of election. As per BJP advice, you can criticize us, we will not. But fact I have to say. బెంగాల్లో రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ప్రోటోకాల్ పాటించకపోవడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఖండించారు. ఇది సిగ్గుచేటని అన్నారు. రాష్ట్రపతి వ్యక్తం చేసిన అసంతృప్తి దేశ ప్రజలకు బాధ కలిగిస్తోందని అన్నారు. బెంగాల్లోని తృణమూల్ ప్రభుత్వం అన్ని లిమిట్స్ క్రాస్ చేసిందని మండిపడ్డారు మోడీ. సంతాల్ సంస్కృతిని బెంగాల్ ప్రభుత్వం అవమానించిందని అన్నారు. బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకల్లో అధమ స్థాయికి పడిపోయిందని మండిపడ్డారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అవమానించారని ఫైర్ అయ్యారు. దేశ ప్రజలంతా రాష్ట్రపతి వైపు నిలబడ్డారని చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మద్దతుగా నిలిచారు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. రాష్ట్రపతి అత్యున్నత రాజ్యాంగ పదవి అని, ఆమెను అంతా గౌరవించాలని స్పష్టం చేశారు. బెంగాల్లో జరిగిన ఘటనలు దురదృష్టకరమన్నారు రాధాకృష్ణన్. రాష్ట్రపతి పదవి గౌరవాన్ని ఎల్లప్పుడూ కాపాడాలని అన్నారు ఉపరాష్ట్రపతి.